టీవీ ఆఫ్ చేస్తారా లేదా? మీరు ఆఫ్ చేసి పరిస్తేనే అనుకున్నారు. విరాట్ సార్ చెప్పేది మీకే. భూమి గడద ఆపేవే. ఇద్దరు ఏం చేసేస్తున్నారో ఏమో. అయ్యో, ఇది గ్లాస్ డోర్ అయితే ఎంత బాగుండేదో. అప్పుడు ఇనపడేది కనపడితే నీ నరాలు నువ్వే తెంపుకొని చచ్చేదానివి. నా తల్లో నిజంగానే నరాలు తెగిపోయేలా ఉన్నాయి. ఊసే కొండి, ఒక పని చేస్తే వాళ్ళు బయటకు వస్తారని చెప్పకుండా చంపుకు తింటున్నావు. అసలు ఏం పని చేయాలో చెప్పవే. అనుకున్నదొక్కటి అయ్యినదొక్కటి, బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట. అనుకున్నదొక్కటి బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట. ఓయ్ ఓయ్, బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట, బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట. నీకు దండం పెడతానే. లోపల వాళ్ళు ఆడుకుంటున్నారు, బయట నువ్వు ఆడుకుంటున్నావు. ఇప్పటికైనా ఒక దారి చెప్పవే. నిజంగానే ఓ పని చేస్తే వాళ్ళు బయటకు వస్తారు. నువ్వు సరిగ్గా ఇన్ని చావటం లేదే. ఓపెన్ చేస్తే వాళ్ళే బయటకు వస్తారు. అవును, కానీ కీ కావాలి కదే ఓపెన్ చేయాలంటే. అసలు నువ్వు కీ కోసం వెతికి చచ్చినావా? ఈడే పేడ తట్టి మాదిరి పడుండి ఈయనే బరి మాదిరి గిజ్జుకొని సావకపోతే ఎతుకుదాం పారాదు. అవునవును, పద వెతుకుదాం. దా దా. గుడ్డి మొహం, అక్కడికి వెళ్ళి వెతుకుపో. నీ మోకం అక్కడ పో. సోది మొహందానా. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు.
నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,